హైదరాబాద్ లో ఉన్న ఈ ఆలయంలో ఈ స్వామివారికి అభిషేకం చేస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామికి పూజ చేసిన పుణ్యఫలం దక్కుతుందంట. నిజంగా అద్భుతం కదా. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ చరిత్రలోకి వెళ్తే 5వ శతాబ్దంలో భృగు మహర్షి ఆయన స్వయంగా తపస్సు చేసిన శక్తిని దారపోసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం ఇక్కడ హనుమంతుడికి 9 శనివారాలు నిష్టగా ఉండి 11 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. ఇక్కడ కాలభైరవుడికి అష్టమికి లేదా అమావాస్యకి కూష్మాండ దీపాలు అంటే తెల్ల గుమ్మడికాయ దీపాలు పెట్టడం వల్ల భూమికి సంబంధించిన సమస్యలు ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోవడంతో పాటు 5 సోమవారాలు ఇక్కడ శివలింగానికి అభిషేకం చేపిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. గుడి వెనకాలన్న గుహలో నుంచి డైరెక్ట్ గా శ్రీశైలంకి స్వరంగ మార్గం ఉండడమే కాదు, అందులోనే స్వయంభుగా శివలింగం కూడా వెలిసింది. కానీ సర్పాలు అక్కడ రక్షణగా ఉండడం వల్ల ఎవ్వరూ లోపలికి వెళ్లరు. ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రికి 30 నుంచి 40 లక్షల మంది భక్తులతో స్వామివారికి చాలా ఘనంగా వేడుకలు జరపడంతో పాటు ప్రతి సోమవారం గుడి తరపున అందరూ కలిసి చాలా మందికి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడున్న రాగి చెట్టు మరియు మర్రి చెట్టుకి దాదాపుగా 300 సంవత్సరాల పైగా చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయంలో శివలింగం, భ్రమరాంబిక అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు కాల కింద శనీశ్వరుడు, కాలభైరవుడు, నవగ్రహాలు, రాగి చెట్టు, మర్రి చెట్టు ఇలా సర్వదైవ దర్శనాలు చేసుకోవచ్చు.